హాయ్ ఫ్రెండ్స్ ర్యాంకింగ్ టెస్ట్లో 4-5 మోడల్స్ ఉన్నాయి. ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క పార్ట్లో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ రోజు మనం బేసిక్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. తర్వాత ఎక్కువ చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే, 10 మంది గల ఒక తరగతిలో ఏ యొక్క ర్యాంకు మొదటి నుండి వెళ్ళి 8వ అయినా చివరి నుండి ఏ యొక్క ర్యాంకు ఎంత? ఫ్రెండ్స్, మీకు అవగాహన గురించి 10 మంది 8 మంది అని ఇలా 8వ ర్యాంక్ అని తీసుకున్న ఫ్రెండ్స్. అలా కాకుండా 100 120 ఇట్లా చేయొచ్చు. కాకుండా మీకు అవగాహన గురించి చేసిన ఫ్రెండ్స్. 10 మంది కలిగిన టోటల్ ఎంత ఫ్రెండ్స్? 10 మంది. అయితే మొదటి నుండి అతని ర్యాంక్ 8 అయినా చివరి నుండి ఎంత అని అడిగిన ఫ్రెండ్స్. ఏ యొక్క ర్యాంకు ఫ్రెండ్స్? టోటల్ ఎంత ఇస్తే అంత తీసుకోండి. తర్వాత దాని ర్యాంక్ ఎంత ఫ్రెండ్స్? 8 2 వచ్చిన దానికి 1 ప్లస్ చేయండి ఫ్రెండ్స్. 1 ప్లస్ చేస్తే 3 వస్తుంది. లేకపోతే టోటల్ నెంబర్స్ అతను ఇచ్చిన ర్యాంక్ని ఒకటి మైనస్ చేయండి ఫ్రెండ్స్. 7 ఈ విధంగా చేసిన 3 వస్తుంది ఫ్రెండ్స్. ఇది మీ ఇష్టం వచ్చిన మోడల్ చేసుకోండి. ఇదే ఇంకొక ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. 20 మంది కలిగిన ఒక వరుసలో పై నుండి కావ్య ర్యాంకు 14వది, కింది నుండి ఆమె ర్యాంకు ఎంత? ఫ్రెండ్స్, ఈ టోటల్ 20 మంది ఉన్నారు. పైనుండి ఆమె ర్యాంకు 14వది, అయితే కింద నుండి ఎంత అని అడిగింది ఫ్రెండ్స్. టోటల్ నెంబర్స్ 20 మంది, పైనుండి ఆమె ర్యాంకు 14 మైనస్ చేస్తే 6 వస్తుంది, ప్లస్ 1 7 అంటే కింద నుండి ఆమె ర్యాంకు 7. ఒక తరగతిలో రాము యొక్క ర్యాంకు మొదటి నుండి 9వది, చివరి నుండి 16వది అయినా ఆ తరగతిలోని మొత్తం విద్యార్థులు ఎంత? ఫ్రెండ్స్, రాము ర్యాంకు మొదటి నుండి వెళ్ళి ఇటు నుండి 9వది, చివరి నుండి వెళ్ళి 16వది అయినా ఈ టోటల్ విద్యార్థులు ఎంత అని అడిగింది ఫ్రెండ్స్. ఇలాంటి అడిగినప్పుడు 16 ప్లస్ 9 5 25 ఫ్రెండ్స్. ఇంతకుముందు ప్లస్ చేసాము, ఇక్కడ 2 ప్లేస్లు అతనే కాబట్టి ఒక ప్లేస్ మైనస్ చేయాలి ఫ్రెండ్స్. మైనస్ ఎంత ఫ్రెండ్స్? చివరి నుండి అతను టోటల్ విద్యార్థులు ఎంత? 24 మంది ఫ్రెండ్స్. ఒక వరుసలో గోపాల్ పై నుండి 22వ వాడు, కింది నుండి 29వ వాడు అయినా ఆ వరుసలో మొత్తం ఎంతమంది? ఫ్రెండ్స్, ఒక వరుసలో గోపాల్ పై నుండి వెళ్ళి 22వ వాడు, కింది నుండి వెళ్ళి 29వ వాడు అయినా ఈ వరుసలో టోటల్ మంది ఎంత అని అడిగింది ఫ్రెండ్స్. ఇంత ముందులాగానే 22 ప్లస్ 29 151 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ మొత్తం ఆ వరుసలో 50 మంది. నెక్స్ట్ ఇంకో వేరే మోడల్ చూద్దాం ఫ్రెండ్స్. ఒక చెట్టు వరుసలో ఇరువైపుల నుండి 7వది అయినా ఆ వరుసలో మొత్తం ఎన్ని చెట్లు కలవు? ఫ్రెండ్స్, ఈ చెట్టు ఇటు నుంచి వెళ్ళి 7వది, ఇటు నుండి వెళ్ళి 7వది అయినా ఎన్ని? అంటే ఇటు 6 చెట్లు ప్లస్ ఇటు 6 చెట్లు ఫ్రెండ్స్. 6 6 అదొక చెట్టు ప్లస్ 1 6 12 ప్లస్ 1 13. ఈ విధంగా చేయవచ్చు ఫ్రెండ్స్. ఇంకొకటి, ఒక వరుసలో ప్రభాస్ ఇరువైపుల నుండి 25వ వాడు అయినా ఆ వరుసలో మొత్తం ఎంతమంది? ఫ్రెండ్స్, ఇరువైపుల నుండి 25 అంటే ఇటు 24 ఇటు 24 టోటల్ అయ్యాను ఫ్రెండ్స్. 24 ప్లస్ 1 అతను ఒకటి ప్లస్ 1 4 4 8 1 9 ప్లస్ 4 49. Okay, more updates, please subscribe my channel. Thank you for watching this video.